అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకు. కథ పేరు నోటి లెక్క. కన్యాకుబ్జ నగరపు రాజుగారు ఒక చాటింపు వేయించారు. రాజుగారి నోటి లెక్కకు సమాధానం చెప్పగలిగిన వారికి మంత్రి పదవి ఇస్తారంట హోయ్ అని. ఆ నగరంలో మంత్రి పదవి ఖాళీ అయింది. మంచి తెలివైన వాణ్ణి ఎవరినైనా చూసి మంత్రిగా చెయ్యాలని నిశ్చయించుకొని రాజుగారు ఇలా టంకు వేయించారు. గురుకులం నుండి అప్పుడే వచ్చిన విద్యార్థులు సైతం మేం చెప్తామని భుజాలెగరేసుకుంటూ బయలుదేరారు. రాజుగారు ఇచ్చేది నోటి లెక్కే అయినా అది ఇతరులకు అంత సులభంగా అర్థం కాదని గురువులు సైతం చాలామంది బయలుదేరారు. రాజుగారు పూర్వకాలపు శాస్త్రాలంటే గౌరవం ఉన్నవాడు. ఆయన ఇచ్చే నోటి లెక్క రూపాయి అనా పైసల్లోనూ మణుగు వీసలు తూలాల్లోనూ ఉండేది కాక ఏ పంచాంగపు లెక్కో అయి ఉంటుంది అని ఆలోచించి పంచాంగాలు రాసే సిద్ధాంతులు కూడా వెళ్ళారు. వడ్డీకి సంబంధించిన లెక్క అయి ఉంటుందని షౌకార్లు కూడా వెళ్ళారు. వచ్చిన వాళ్ళందరినీ సభా ప్రాంగణంలో కూర్చుండబెట్టారు. వారి చేతికి ఘటము తాళపత్రాలు ఇచ్చారు. సభా మండపానికి రాజుగారు వస్తున్నట్టుగా సమాచారం అందింది. అందరూ పరీక్షకు సిద్ధమవుతున్నారు. అందులో కొందరు ఎక్కాలు మానాలు నెమరు తెచ్చుకుంటున్నారు. కొందరు సరస్వతీదేవిని ప్రార్థించుకుంటున్నారు. మరికొందరు బృహస్పతిని, శుక్రుడు, యుగంధరుడు, చాణక్యుడు, తిమ్మరుసు మొదలైన గొప్ప గొప్ప మంత్రులందరినీ తలుచుకుంటున్నారు. రాజుగారి భేరీ మ్రోగేసరికి అంతా నిశ్శబ్దమైంది. నోటి లెక్క వినండి. 12లో 4 పోతే మిగిలేది ఎంత? ఈ ప్రశ్నకు సమాధానాన్ని మీకిచ్చిన చీటీల మీద రాసి గుమ్మం వద్ద నాకు చూపండి. ఎవరి సమాధానం సరిగ్గా ఉంటే ఆయనకు మంత్రి పదవి ఇచ్చేస్తాను అన్నారు. ఓస్ ఇంతేనా అనుకుంటూ అందరూ తమ తమ పత్రాల మీద ఘటాలతోటి జవాబు రాసేశారు. జనమంతా తమ తమ చీటీలను రాజుగారికి చూపించారు. ఆ చీటీలన్నింటిలోనూ ఒకటే మోస్తరు సమాధానం ఉంది. 12లో 4 పోతే మిగిలేది 8 అని. విద్యార్థులు రాసినా, పంతుళ్ళు రాసినా, గురువులు రాసినా, సిద్ధాంతులు రాసినా, షౌకార్లు రాసినా అదే. రాజుగారు ఓపిగ్గా ఒక్కొక్క చీటీయే చూసి తప్పు అని నలిపి పారేసి పొండి అనేశారు. చివరకు భూషయ్య అనే కుర్రవాడు ఒక్కడే మిగిలాడు. అతడు తన చీటీని రాజుగారికి అందించాడు. ఇందులో ఏమీ రాయలేదేం అన్నాడు రాజు. నాకు రాయటం తెలవదు ప్రభు. నేను వ్యవసాయం చేసుకునే రైతుని, చదువుకోలేదండి అన్నాడు భూషయ్య. అట్లయితే లెక్కకి సమాధానం నోటికి చెప్పు అన్నాడు రాజుగారు. భూషయ్య అందుకు 12లో 4 పోతే మిగిలేది 0 అండి అన్నాడు. రాజుగారు భూషయ్యని మంత్రిగా నియమించాం అన్నాడు. తక్కిన వాళ్ళందరికీ ఒళ్ళు మండిపోయింది. పల్లెటూరి రైతుకు మంత్రి పదవి ఏమిటి? వాడు చెప్పిన జవాబు తప్పు అన్నారు వాళ్ళు. శ్రీ 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 భూషయ్య గారిని వాడు వీడు అనటానికి వీల్లేదిక, మంత్రిని చేశాం అన్నారు రాజుగారు. ప్రజలు భూషయ్యనే అడిగారు, ఏమండి 12లో 4 పోతే మిగిలేది 0 ఎట్లా అని. శ్రీ శ్రీ భూషయ్య గారు చెప్పినదేమిటంటే, రాజుగారి ఉద్దేశం 12లో 4 తీసివేస్తే ఎంత చెప్పుకోమని కాదు. అదే అయితే గుడ్డి గంగమ్మ కూడా చెప్పగలదు. ఆయన ప్రశ్నలో విశేషం ఏదో ఉందని ఆలోచిస్తే నాకు వారు చెప్పిన 12 సంవత్సరంలోని 12 మాసాలు అని తోచింది. ఆ 12 మాసాల్లో ముఖ్యమైనవి వర్షాలు కురిసే 4 మాసాలును, వర్షాలు లేకపోతే పంటలు 0. అందుచేత 12లో 4 పోతే మిగిలేది 0 అని చెప్పాను అన్నాడు. భూషయ్య తెలివికి మెచ్చుకుంటూ అందరూ తమ తమ ఇళ్లకు పోయారు. భూషయ్య గారిని రాజుగారు మంత్రిగా నియమించుకున్నారు. ఇంతటితో కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. ఇక సెలవు.